అయితే ఇంకోటిసారి మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజుల్లో కాబట్టి 350 సినిమాలు చేశారు. 3 షిఫ్టులు పనిచేశారు. కృష్ణ గారు మొన్నటి వరకు కూడా చాలా సినిమాలు చేశారు. ఎందుకంటే ఆయన మల్టీ స్టారర్ పిక్చర్స్‌లో కూడా చేశారు. మొన్న ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడుతూ 'సుల్తాన్‌లో' ఆయన నాతో పాటు చేయడం జరిగింది. ఆయన ఎంత మంచోడంటే ఆయన మీ గురించి చెప్పండి గురువుగారు అంటే, మీ గురించి చెప్పండి బాబాయ్ అంటే మా నాన్నగారి గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ అని చెప్పేసి మాట్లాడారు ఆయన. ఈ జనరేషన్ ఆర్టిస్టులతో అందరితో కూడా పనిచేశారు. రవితేజ గారి బలాదూర్ కానీ మీరు పనిచేశారు కదా, ఆయనతో పాటు ఉన్నారు కదా. సుల్తాన్కి నేను ఉన్నాను. సుల్తాన్కి అందులో సుల్తాన్లో ఫైట్లు కూడా ఉన్నాయి, చేజులు ఫైట్లు కూడా ఉన్నాయి. ఎట్లా ఉండేవాళ్ళు సార్ ఈ జనరేషన్ ఆర్టిస్టులతో? ఎలా ఉండేవాళ్ళు, ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ కొత్త ఆర్టిస్టులు? ఈ జనరేషన్ ఆర్టిస్టులతో కూడా పాత జనరేషన్ ఆర్టిస్టులతో ఎలా కలిసి ఉండేవాడు అలా ఫ్రెండ్లీగానే ఉండేవాడు. నేను పెద్ద ఆర్టిస్ట్ని, నా ముందు వాళ్ళు లేవాలి కూర్చోవాలనే ఫీలింగే ఉండేది కాదు. బాలకృష్ణకి చాలా అభిమానం. నేను ఈవినింగ్ ఒకసారి ఫస్ట్ డే వాళ్ళు బోట్ ఎక్కడో ఉన్నారు లోపల, బోట్లో 45 minutes జర్నీ. ఓకే, సుల్తాన్ లొకేషన్ ఉండిపోయారు వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళి. ఓకే, నన్ను పంపించి మాధవరా అక్కడికి వెళ్ళి భోజనాలు అయి పట్టరా, మనం ఇక్కడే ఉందాం అని చెప్పారు. నేను తీసుకుని వస్తుంటే బోటు దగ్గరకు వచ్చి బోటు కోసం ఎదురు చూస్తుంటే బాలకృష్ణ గారు దిగారు. అన్నగారు, బాబాయ్ చేసాం, ఆయనకు అరేంజ్ చేసేసాం, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు, పొద్దుటే వెళ్ళండి, ఈ నైట్ ఏం వెళతారు, నైట్ ఎవరికి అల్లు ఎక్కువ, అలా ఇలా అలా ఇలా దూక్కుంటూ వెళ్ళేది. అంత ఆయనకి భయం కూడా తక్కువ అండి. ఎన్ని రోజులు చేసేసారు సుల్తాన్ సినిమా? చాలా అండమాన్స్లో 15 రోజులు ఉన్నాం. అండమాన్లో? ఓకే, అండమాన్లో షూట్ చేశారు అది. ఓకే, ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టిస్టులతో కూడా అందరితో కూడా చేశారు కదా, వాళ్ళు ఎలాంటి విలువ ఇచ్చారు సార్ కృష్ణ గారికి? వాళ్ళు కూడా బాగానే ఉండేవాళ్ళ, సెట్ అయ్యారు అందరూ. రావయ్యా కూర్చో, వాళ్ళు భయపడ్డా కానీ రావయ్యా కూర్చో. అయితే ఇంకొకటి సార్, మనకి ఆర్టిస్టుల జీవితానికి వచ్చేసరికి కొంతమంది ఆర్టిస్టులు మీరు చెప్పారు లాస్ట్ టైం కూడా, ఆర్టిస్టుల కాంబినేషన్స్ ఎలా ఉండేవి, సెట్లో ఎలా ఉండేది, కృష్ణ గారు ఎలా చూసుకునేవాళ్ళు, ఇవన్నీ చెప్పారు సార్. ప్రజెంట్ మీరు 80s 90s ఒక జనరేషన్ అనుకుంటే 90s తర్వాత వచ్చిన జనరేషన్తో కూడా పనిచేశారు కాబట్టి క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. అప్పుడు ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ క్యారెక్టర్ ఆర్టిస్టులు? మీరు చూసింది డిఫరెన్స్ ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు వాళ్ళు అంత ఇదిగా తెలియదు, అప్పటి వాళ్ళు మాత్రం అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఇన్సూరెన్సు బ్రహ్మానందం గారికి వీళ్ళందరికీ మేకప్ వేసుకోండి. ఓకే, నా అదృష్టం ఏంటంటే ఇటు లేడీస్కి జెంట్స్కి చాలామందికి మేకప్ వేశారు. సత్యనారాయణ గారి దగ్గరికి, సత్యనారాయణ గారికి, ఎస్వి రంగారావుకి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళకి చేశారు. ఓకే, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి డిఫరెన్స్ ఇప్పుడు పెద్దగా నేను చూడలేదు, కానీ శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా బాగా గౌరవించేవాడు. టెక్నీషియన్కి విలువ ఉండేది ఆ రోజుల్లో, టెక్నీషియన్కి బాగా విలువ ఉండేది. ఒక సందర్భంలో కోటా శ్రీనివాసరావు కొత్తగా వచ్చాడు. నాకెప్పుడు కారు ఉండేది, అంబాసిడరు, తర్వాత ఫియట్, వైట్ ఫియట్. నేను ఇప్పుడు వైట్ డ్రెస్ వేసేవాడిని. పక్కన కుర్రాడు ఉండేవాడు, కారు తీసుకొచ్చి పార్క్ చేసి కాంతారావు గారు వాళ్ళతో కూర్చుంటున్నారు. ఆ బాయ్ ఏమో, కుర్రాడేమో మేకప్ బాక్స్ తీసుకొస్తుంటే నేను ఫ్లోర్కి వెళ్తున్నా. కాంతారావు గారు వాళ్ళందరూ లేచి నిలబడి, నమస్కారం మాధవరావు, నమస్కారం, రైట్ రైట్. ఆయన కూడా తక్కువ లేచి నమస్కారం అన్నాడు. నా పాటికి నేను వెళ్ళిపోయాను. ఆయన ఎవరు అని అడిగాడు. కోటా శ్రీనివాస గారు అంటే మేకప్ మ్యాన్ అంటే ఇదే అనుకున్నాను. మన ప్రసాద్ మా అబ్బాయి షూటింగ్ జరుగుతుంది, కోటా శ్రీనివాసరావు వచ్చాడు. నేను కూడా అన్నట్లు మేకప్ ఇలా మీ నాన్నగారికి నాకు ఇదండి మీ పరిచయం. గతగతగా ఆడిపోయి ఇలా లేచి నిలబడ్డాను. కాంతారావు నేనే కాదు, కాంతారావు లేచి నిలబడ్డారు. అంటే నాకు కాదండి ఇవ్వటం విలువ, నా విద్యకి
ఆ రోజుల్లో మేకప్ మ్యాన్కి అంత విలువ ఉండేది. మీరు అందుకే ప్రొడ్యూసర్గా వద్దు, 1-2 సినిమాలతో ఎందుకు, మేకప్ మ్యాన్గా రిటైర్డ్ అయిపోతాను. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అవ్వచ్చు, సినిమాలో ఫెయిల్యూర్స్ అయిన ప్రొడ్యూసర్లు నేను చూస్తూనే ఉన్నాను కదా. అవును. దాంతో